హలో ఆల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైల్డ్ కార్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మోస్ట్‌లీ దీన్ని మనం స్ట్రింగ్స్‌లో యూజ్ చేస్తాం. లైక్ నేమ్స్ ఉండొచ్చు, కాలేజ్ నేమ్స్ ఉండొచ్చు, లేదన్నా ఎనీథింగ్ లైక్ స్ట్రింగ్ యొక్క కాలమ్స్‌కి యూజ్ చేస్తాం. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ వైల్డ్ కార్డ్స్ అనేది ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్‌లో ఇలానే స్ట్రింగ్ ఉండాలి. మన అవుట్‌పుట్‌లో ఇలానే స్ట్రింగ్ ఉండాలి. లైక్ విచ్ ద ద లెటర్ షుడ్ స్టార్ట్ విత్ ఏ గాని, ద లెటర్ షుడ్ ఎండ్ విత్ ఏ కానీ, ఎనీథింగ్ లైక్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్‌లో ఉండటానికి వైల్డ్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. ఇన్ ఎస్‌క్యూఎల్ వైల్డ్ కార్డ్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ that can replace one or more characters in a string. They can be used to find multiple items with similar but not identical data, or to get a data, ఇది ఇంపార్టెంట్, టు గెట్ డేటా బేస్డ్ ఆన్ ఏ స్పెసిఫైడ్ ప్యాటర్న్ మ్యాచ్. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్‌లో మనకి అవుట్‌పుట్ కావాలంటే ఫ్రమ్ డేటాబేస్, ఒక డేటాబేస్ పెద్దదుంది. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఈ డేటాబేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉంది. సో, దీంట్లో నేమ్స్ ఉన్నాయి. సో, ఈ నేమ్స్‌లో నాకు ఎవరైతే నేమ్స్ దట్ స్టార్ట్స్ విత్ ఏ అన్నాననుకో, ఈ యానా, ఆరోన్ ఇలా మాకు స్పెసిఫిక్ ప్యాటర్న్‌లో కావాలన్నప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ అనేది యూజ్ అవుతాయి. లేదా ఎవరైతే నేమ్ ఎన్‌తో ఎండ్ అవ్వాలి అలా. ఇలాంటప్పుడు మనకి ఈ వైల్డ్ కార్డ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో, ఈ వైల్డ్ కార్డ్స్ అనేది యూజ్ చేయటానికి మనకి లైక్ ఆపరేటర్‌తో యూజ్ చేస్తాం. విచ్ కమ్స్ ఆఫ్టర్ వేర్ క్లాజ్. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ వైల్డ్ కార్డ్స్ అనేవి మనం ఈ వేరు, ఈ లైక్ ఈ 2 ఉంటేనే యూజ్ అయితది. సో, మనకున్న వైల్డ్ కార్డ్స్ ఏమేంటియో ఎస్‌క్యూఎల్‌లో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసరికి మనకి పర్సెంటేజ్. సో, ఈ పర్సెంటేజ్ వైల్డ్ కార్డ్ అనేది మనకెప్పుడు యూజ్ అవుతుందంటే, ఇట్ రిప్రజెంట్ 0 ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్. అంటే ఈ పర్సెంటైల్ పెట్టినప్పుడు అక్కడ ఈ పర్సెంటైల్ ఎప్పుడైతే పెడతామో మనకి అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ ఏ పర్సెంటైల్ అని ఉంది. సో, ఏతో స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. ఏ పర్సెంటైల్ అంటే ఏతో స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. సో, ఫైండ్స్ ఎనీ వాల్యూ దట్ స్టార్ట్స్ విత్ ఏ. అలా కాకుండా ఏతో ఎండ్ అవ్వాలి అని అన్నారనుకోండి. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే పర్సెంటైల్ ఏ అని పెట్టామనుకోండి. అప్పుడు మనకి ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండి లాస్ట్‌లో మాత్రం ఏతో ఎండ్ అవ్వాలని అర్థం. సో, ఇలా మనకి పర్సెంటైల్ అనేది యూజ్ అవుతుంది. ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా నెక్స్ట్ ఈ డేటాబేస్ మీద వర్క్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అండర్ స్కోర్. అండర్ స్కోర్ వచ్చేసరికి రిప్రజెంట్స్ ఎ సింగిల్ క్యారెక్టర్. లైక్ ఇక్కడ లైక్ అండర్ స్కోర్ ఏ పర్సెంటైల్ అని ఉంది. సో, ఫస్ట్ ఏదో ఒక వాల్యూ ఉన్న తర్వాత ఏ వచ్చి తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. సో, ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఫైండ్స్ ఎనీ వాల్యూస్ దట్ హావ్ ఏ ఇన్ ది సెకండ్ పొజిషన్. సో, అండర్ స్కోర్ అనేది రిప్రజెంట్స్ ఎ సింగిల్ క్యారెక్టర్. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. సో, స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఇట్ రిప్రజెంట్స్ ఎనీ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్‌లో మనం ఎన్ అని ఏ టు సి అని ఉంది ఇక్కడ. సో, ఇది కూడా మనకొక వైల్డ్ కార్డే. ఏ డాష్ అనేది కూడా ఒక వైల్డ్ కార్డ్. మనం నెక్స్ట్ తెలుసుకుంటాం. ఇక్కడ ఏ, బి, సి దీంట్లో ఉన్న ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఉన్నా గాని ఇది సాటిస్ఫై అవుతుంది. లైక్ ఏ టు సి పర్సెంటైల్ అంటే ఈ స్ట్రింగ్ అనేది ఏ నుంచి సి, ఏ, బి, సి ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. ఇది కనుక్కుంటుంది. సో, రిప్రజెంట్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ వితిన్ ది బ్రాకెట్. ఇది ఇంపార్టెంట్. రిప్రజెంట్స్ ఎనీ సింగిల్ క్యారెక్టర్. ఏదో ఒక సింగిల్ క్యారెక్టర్‌తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఫైండ్స్ ఎనీ వాల్యూ స్టార్టింగ్ విత్ ఏ, బి ఆర్ సి. విచ్ ఈస్ స్పెసిఫైడ్ టు ఎస్‌క్యూఎల్ సర్వర్. ఓకే. నెక్స్ట్ ఇది నాట్ సింబల్. సో, దీనికి అపోజిట్ ఎప్పుడైతే ఇది నాట్ పెడతామో ఇక్కడ దీనికి అపోజిట్ ఫైండ్స్ ఎనీ వాల్యూ దట్ డస్ నాట్ స్టార్ట్ విత్ ఏ, బి ఆర్ సి. ఓకే. స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంటే ఎనీ సింగిల్ క్యారెక్టర్‌తో ఏ నుంచి సి వరకు ఏదో ఒక క్యారెక్టర్‌తో స్టార్ట్ అవ్వాలని అర్థం. నాట్ పెడితే ఏ నుంచి సితో స్టార్ట్ అవ్వకూడదని అర్థం. ఈ డాష్ ఆపరేటర్ ఆల్రెడీ మనం చూసాం ఇక్కడ యూజ్ చేసింది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా ఒక డేటా మీకు చూపించి ఆ డేటాతో మైఎస్‌క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ డేటా ఉంది. సో, ఇవన్నీ నేమ్స్ జాన్, జెన్నీ, జాక్సన్, స్టీవ్. ఇయన్నీ నేమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎక్సెల్‌లో సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలో చూద్దాం. నేమ్స్ దట్ స్టార్ట్స్ విత్ జే ఇవన్నీ మీకు ప్రాక్టికల్‌గా ఎలా చేయాలో నేమ్ దట్ ఎండ్ విత్ సన్. సో, ఇక్కడ ఈ డేటాబేస్ ఉంది. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే నేమ్ దట్ స్టార్ట్స్ విత్ జే. సో, ఈ యొక్క వైల్డ్ కార్డ్స్ యూజ్ చేసి నేమ్ దట్ స్టార్ట్స్ విత్ జే అనేది మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో, ఇక్కడ మనకి జాను, జెన్నీ ఇవన్నీ రావాలి మనకి అవుట్‌పుట్స్. అవన్నీ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎక్సెల్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఇదంతా కాపీ చేసి మనం ఇలా ఎక్సెల్‌లోకి నేను
పేస్ట్ చేశాను. సో, దీంట్లో మనకి నేమ్ కాలమ్ ఉంది. మార్క్స్ కాలమ్ ఉంది. నేమ్స్‌లో ఇవన్నీ నేమ్స్ ఉన్నాయి. మనం తీసుకున్న నేమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. వాళ్ళకి స్పెసిఫైడ్‌గా ఒక మార్క్స్ ఉంది. సో, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత సో, ఇది డెస్క్‌టాప్ మీద ఉంది. ఇప్పుడు మనం మైఎస్‌క్యూఎల్‌లోకి దీన్ని ఇంపోర్ట్ చేయడానికి మైఎస్‌క్యూఎల్ వర్క్‌బెంచ్ 8.0 యూజ్ చేసి మనం ఇంపోర్ట్ చేద్దాం. సో, మనం స్టార్టింగ్‌లో ఇచ్చుకున్న పాస్‌వర్డ్ ఇది ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏదైతే పాస్‌వర్డ్ ఇస్తామో అదే పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆ యొక్క నేమ్స్ అనే టేబుల్‌ని ఇంపోర్ట్ చేయాలి. సో, టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ పాత్‌ని మనం స్పెసిఫై చేయాలిక్కడ. సో, ఇది మన టేబుల్ నేమ్స్. డెస్క్‌టాప్‌లో సేవ్ చేశాను నేను నేమ్స్. నెక్స్ట్. సో, నేమ్స్ అనేది మన టేబుల్ పేరిక్కడ. నెక్స్ట్. సో, ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి టెక్స్ట్‌లో ఉంది. అంటే నేమ్స్ అనే టెక్స్ట్‌లో ఉన్నాయి. మార్క్స్ వచ్చేసరికి ఇంటిజర్‌లో ఉంది. ఓకే. సో, డేటా అనేది ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే ఈ కాలేజ్ డేటాబేస్‌లో నేమ్స్ అనే టేబుల్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నేమ్స్ అంటే మనకి సి అది డేటా అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మైఎస్‌క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. బిఫోర్ దట్ మనం ఇప్పుడు అప్లోడ్ చేసాం. బిఫోర్ దట్ మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసే ముందు పాత్‌ని స్పెసిఫై చేసుకోవాలి. బికాజ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే విండోస్ సిలో మనం పాత్ ఉంటది మైఎస్‌క్యూఎల్ పాత్. అది కాపీ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ యొక్క సర్వర్‌ని ఓపెన్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి విండోస్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ దీంట్లో మనకి మైఎస్‌క్యూఎల్ సర్వర్ 8.0 బిన్‌లో ఇక్కడ మనకి డేటా అనేది ఉంటుంది. సో, దీన్ని కాపీ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత సీడీ స్పేస్ కంట్రోల్. సో, ఆ పాత్‌ని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మైఎస్‌క్యూఎల్ యూజర్ నేమ్ వచ్చేసరికి రూటు. పాస్‌వర్డ్ ఇచ్చుకోండి. సో, పాస్‌వర్డ్ మనం స్టార్టింగ్‌లో ఏదైతే ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇచ్చుకున్నామో ఆ పాస్‌వర్డ్. ఓకే. సో, ఇప్పుడు మనం పాస్‌వర్డ్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం మైఎస్‌క్యూఎల్ సర్వర్‌లోకి ఎంటర్ అయ్యాం. సో, మనకున్న డేటాబేసెస్ చూసుకోవడానికి షో డేటాబేసెస్. సో, మనం కాలేజ్ డేటాబేస్‌లో మన యొక్క నేమ్స్ అనే టేబుల్ ఉంది. సో, యూజ్ కాలేజ్. ఓకే. డేటాబేస్ చేంజ్ అయిపోయింది. దీంట్లో ఉన్న టేబుల్స్ చూడాలంటే మనం షో టేబుల్స్. సో, మనకున్న నేమ్స్‌లో మన డేటా అంతా ఉంది. సో, ఇప్పుడు మనం ఆ నేమ్స్‌ని యూజ్ చేసుకోవాలి. సో, ఆ నేమ్స్ అనేది టేబుల్ ఎలా ఉందో చూడడానికి డిస్క్రైబ్ నేమ్స్ అని కొడితే మనకు ఆ నేమ్స్‌లో ఉన్న కాలమ్స్ అన్నీ వస్తాయి. సో, నేమ్ అనే కాలమ్ ఉంది. మార్క్స్ అనే కాలమ్ ఉంది. మనం ప్రీవియస్‌గా చూసినట్టు. ఓకే. ఇప్పుడు మనం ఆ నేమ్స్‌లో ఏమేం డేటా ఉందో చూడడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నేమ్స్ అనే టేబుల్. ఓకే. ఇది మన డేటా. ఇదంతా మన డేటా. ఇప్పుడు మనం వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి నేమ్స్ దట్ స్టార్ట్ విత్ జే. జేతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ కావాలి. సో, ఇప్పుడు వైల్డ్ కార్డ్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సెలెక్ట్ అంటే 2 కాలమ్స్ కావాలి కాబట్టి మనకి స్టార్ ఫ్రమ్ ఇక్కడ టేబుల్ పేరు వచ్చేసరికి నేమ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నేమ్స్ వేర్ మనకి కాలమ్ పేరు వచ్చేసరికి నేమ్. ఓకే. సో, నేమ్ లైక్ మనకి ఇప్పుడు ఇక్కడ దట్ స్టార్ట్స్ విత్ జే అన్నారు. సో, జేతో స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. సో, జే పర్సెంటైల్ అని ఇస్తే ఇప్పుడు మనకి జేతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నీ వస్తాయి చూడండి. సో, ఇవి జేతో ఉన్న నేమ్స్. జెన్నీ, జాక్సన్, జెఫ్ఫీ, జెర్మన్. సో, జేతో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఇవి. ఓకే. జే లైక్ ఇలానే మనకెవరైనా ఈతో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలనుకోరా. ఈతో ఎండ్ అయ్యే నేమ్స్. సో, సేమ్ ఇదే. వేర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నేమ్స్ వేర్ నేమ్ లైక్ ఈతో ఎండ్ అవ్వాలి. సో, పర్సెంటైల్ సేమ్. పర్సెంటైల్ ఈ అని ఇచ్చామనుకోండి. అంటే ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. కాపోతే ఎండ్ మాత్రం ఈతో అవ్వాలి అనంటే పర్సెంటైల్ ఈ యూజ్ చేయాలి. సో, అప్పుడు ఈతో ఎండ్ అయ్యే నేమ్స్ అన్నీ వస్తాయి. సో, ఇవి ఈతో ఎండ్ అయ్యే నేమ్స్. ఇలా మనకి పర్సెంటైల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిదో చూద్దాం.
నేమ్స్ దట్ ఎండ్ విత్ ఎస్ఓఎన్. సన్‌తో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలి మనకి. సేమ్ ఇందాక ఇదే కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ మనకి పర్సెంటైల్ ఎస్ఓఎన్. ఎస్ఓఎన్‌తో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలి ఇప్పుడు మనకి. జాక్సన్, మాడిసన్, సామ్సన్. ఇవి ఎస్ఓఎన్‌తో ఎండ్ అయ్యే నేమ్స్. ఇక్కడ ఈ బదులు ఎస్ఓఎన్ అని పెడితే మనకి ఎస్ఓఎన్‌తో ఎండ్ అయ్యే నేమ్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం మనం. నేమ్స్ విత్ ఈ యాస్ ది సెకండ్ లెటర్. ఓకే. ఈ యాస్ ది సెకండ్. ఇప్పుడు అండర్ స్కోర్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి మనం. సి వేర్ నేమ్స్ లైక్, సో ఫస్ట్ లెటర్ ఏదైనా ఉండొచ్చు. సో దానికి అండర్ స్కోర్. తర్వాత సెకండ్ లెటర్ వచ్చేసరికి ఈ అని ఉండాలి. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. సో దీనికి ఇది సింటాక్స్. ఇప్పుడు మనకి నేమ్స్ దట్ హ్యాస్ సెకండ్ లెటర్ as ఈ. జెన్నీ, జెఫ్, జర్మనీ, డెబ్రా, బెట్టి, బెన్. ఇవన్నీ సెకండ్ లెటర్ ఈతో ఉన్నాయి. ఇలా మనకు సింటాక్స్ అనేది రాసుకోవాలి. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. నెక్స్ట్ వచ్చేసరికి అండర్ స్కోర్ కూడా అయిపోయింది. 4 లెటర్ నేమ్స్ ఎండింగ్ విత్ వై. వైతో ఎండ్ అవ్వాలి. 4 లెటర్స్ ఉండాలి. సో దానికి ఎలా అంటే ఇప్పుడు మనం 4 లెటర్స్ ఉండాలంటే ఫస్ట్ 3 అండర్ స్కోర్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో వైతో ఎండ్ అవ్వాలి. సో 3 అండర్ స్కోర్స్ 1, 2, 3. 3 అండర్ స్కోర్స్ తర్వాత వైతో ఎండ్ అవ్వాలి. ఇలా ఇస్తే ఇప్పుడు మనకి సి ఇవి లూసీ, యాండీ, మ్యారీ, మెరీ. ఇవన్నీ 4 లెటర్స్ ఉన్నాయి. ఇంకా వైతో ఎండ్ అవుతున్నాయి. ఇలా మనకి సింటాక్స్ అనేది రాసుకోవాలి. అండర్ స్కోర్ ఇలా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి నేమ్స్ దట్ స్టార్ట్స్ విత్ ఎయిదర్ ఏ, బి ఆర్ సి. ఇక్కడ మనకి ఈ ఈ లైక్ అనే ఆపరేటర్ యూస్ అవ్వదు. ఇక్కడ మీకు ఈ లైక్ అనే ఆపరేటర్ అనేది యూస్ అవ్వదు. ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నేమ్స్ వేర్ నేమ్ లైక్. వాళ్ళేమన్నారు? ఏబీసీతో స్టార్ట్ అవ్వాలన్నారు. సో ఏబిసి పర్సెంటైల్. ఇది యాక్చువల్ సింటాక్స్. ఓకే. లైక్ ఆపరేటర్‌తో అయితే. కానీ ఇది వర్క్ అవ్వదు MySQLలో. సో దీనికి ఎంప్టీ సెట్ వస్తుంది. సో వర్క్ అవ్వట్లే. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో దాంట్లో ఏమవుతుందంటే లైక్ బదులు మనం ఇక్కడ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ వాడాలి. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. లైక్ బదులు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. సో స్టార్ట్స్ విత్ అన్నప్పుడు మనం ఇక్కడ ఇట్లా పవర్ సింబల్ యూజ్ చేయాలి. స్టార్ట్స్ విత్ అన్నప్పుడు. ఓకే. తర్వాత ఇక్కడ మనం సేమ్ ఏ, బి, సి అంతే. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు స్టార్ట్స్ విత్ అన్నప్పుడు ఈ పవర్ అనేసి యూజ్ చేసి మనకేమేం కావాలో ఏ, బి, సితో స్టార్ట్ అయ్యేప్పుడు మనకొస్తాయి చూడండి. సి. ఏ, బి, సి. ఏ, బి, సి. సో ఏబీసీతో స్టార్ట్ అయ్యేవి వచ్చాయి. ఏబీసీతో స్టార్ట్ కానీ కావాలనుకోండి. ఏ అయినా స్టార్ట్ అవ్వచ్చు. బి, సి. ఈ ఏ ఆర్ బి ఆర్ సితో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఇవి. సో దీనికి ఇలా మనం సింటాక్స్ రాయాలి. ఏ ఆర్ బి ఆర్ సితో స్టార్ట్ కానివి అంటే ఇక్కడ మనం నాట్ పెడితే సరిపోతుంది. నాట్ అని పెడితే మనకి ఇవి అన్నీ ఏబీసీతో స్టార్ట్ గాని నేమ్స్. ఇలా మనకి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి చేయాలి. ఓకే. సో ఇది అయిపోయింది ఇప్పుడు. నేమ్స్ దట్ స్టార్ట్స్ విత్ ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి. నేమ్స్ దట్ డు నాట్ స్టార్ట్ విత్ ఏ. సేమ్ నాట్ యూజ్ చేసి చేసేయొచ్చు ఇక్కడ కూడా మనం. సో సేమ్ ఏ ఒక్కటే. దట్ డు నాట్ స్టార్ట్ విత్ ఏ అంటే ఇలా. సో ఇవన్నీ నేమ్స్ దట్ డు నాట్ స్టార్ట్ విత్ ఏ. నాట్ స్టార్ట్స్ విత్ ఏ అంటే ఇక్కడ నాట్ తీసేస్తే సరిపోతుంది. సో ఎప్పుడైతే స్టార్ట్ అని గుర్తుంచుకోవాలి ఇక్కడ పవర్ అనేది పెట్టాలి మీరు. ఓకే. గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేమ్స్ దట్ డు నాట్ స్టార్ట్ విత్ ఏ ఓవెల్. ఓవెల్స్ అంటే ఏఈఐఓయు. సో సేమ్ మనకి ఇక్కడ చూడండి. స్టార్ట్స్ విత్ ఓవెల్ అంటే ఫస్ట్ చెప్దాం. వేర్ నేమ్
రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ స్టార్ట్స్ విత్ ఓవెల్ అంటే మనకి ఇది యూజ్ చేయాలి. సో, స్టార్ట్స్ అన్నప్పుడు ఇది పవర్ ఇక్కడ మనకి ఏఈఐఓయు. సో, ఇవన్నీ ఇప్పుడు మనకి స్టార్ట్స్ విత్ ఓవెల్ అనే వస్తాయి. సో, ఇవన్నీ స్టార్ట్స్ విత్ ఓవెల్స్ నేమ్స్. ఏఈఐఓయుతో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఇవన్నీ. మనకేమన్నాడు దట్ డస్ నాట్ స్టార్ట్స్ విత్ ఓవెల్స్ అన్నాడు. సో, ఇక్కడ మనం నాట్ పెడితే సరిపోతుంది. ఓకే. ఇవన్నీ ఓవెల్స్‌తో స్టార్ట్ గాని నేమ్స్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి మనకి నేమ్ స్టార్టింగ్ విత్ ఏ లెటర్ ఫ్రమ్ ఎం టు ఓ. ఓకే. ఎం నుంచి ఓ వరకు మనకు ఉన్న లెటర్స్ నేమ్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం ఇక్కడ రాయాలి. సో, దానికి ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ వేర్ నేమ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఎం నుంచి ఓతో స్టార్ట్ అయ్యే నేమ్స్. సో, స్టార్ట్స్ విత్ అన్నప్పుడు ఇది ఎం నుంచి ఓ వరకు. దట్స్ ఇట్. సారీ. సారీ ఫర్ థాట్. ఏదో కమాండ్ ప్రాంప్ట్‌లో సంథింగ్ రాంగ్ వచ్చింది. సో, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నేమ్ స్టార్టింగ్ విత్ లెటర్ ఫ్రమ్ ఎం టు ఓ. సో, సెలెక్ట్ అన్ని కాలమ్స్ స్టార్ ఫ్రమ్ నేమ్స్ అనే టేబుల్ వేర్ నేమ్ అనే కాలమ్. ఓకే. నేమ్ అనే కాలమ్‌లో వేర్ నేమ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు మనకి స్టార్ట్స్ విత్ ఎంఎన్ఓ. సో, స్టార్ట్స్ విత్ అన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. స్టార్ట్స్ విత్ ఎంఎన్ఓ. సో, ఎం నుంచి ఓ వరకు. ఎయిదర్ ఇలా అన్నా ఇచ్చుకోవచ్చు. ఎంఎన్ఓ లేదా ఎం టు ఓ అన్నా ఇలా అన్నా ఇచ్చుకోవచ్చు. ఎం టు ఓ అంతే. ఎం 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 ఎంఎన్ఓ ఈ మూడిట్లో ఏదైనా స్టార్ట్ అవ్వచ్చు. సో, ఎంఎన్ఓతో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఇవి. ఇలా మనకి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ స్టార్టింగ్ విత్ ఎ లెటర్ ఇన్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ ఏ టు ఎం. సో, సిమిలర్ ఇందాక ప్రీవియస్ దానిలాగే ఏ నుంచి ఎం వరకు ఏ, బి, సి, డి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం ఈతో ఇవి ఈ ఈ లెటర్స్‌తో స్టార్ట్ అయ్యే నేమ్స్. సో, సిమిలర్‌గా ఇక్కడ మనం ఏం లేదు ఏ నుంచి ఎం అని పెడతాం. దట్స్ ఇట్. సో, ఇవన్నీ ఆర్డర్‌లో కావాలనుకుంటే జస్ట్ మనం ప్రీవియస్‌గా తెలుసుకున్నాం కదా! ఆర్డర్ బై అని పెడితే సరిపోతుంది. ఆర్డర్ బై నేమ్ అని పెడితే ఇక్కడ ఆర్డర్‌లో వస్తుంది అంతే. సో, ఇవి ఏ నుంచి ఎం వరకు స్టార్ట్ అయ్యి ఉన్న నేమ్స్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం మనం. నేమ్ ఎండింగ్ విత్ వై. సో, ఎండింగ్ అనేది ఇప్పుడు మనకి 2 వేస్‌లో ఉంటుంది. సో, ఎండింగ్ 2 వేస్‌లో చేయొచ్చు. వేర్ నేమ్ లైక్ పర్సెంటైల్ వై ఇలాగన్నా చేయొచ్చు. సో, పర్సెంటైల్ అంటే ఎన్ని లెటర్స్ అయినా ఉండొచ్చు ఎక్స్‌ప్రెషన్‌లో. కానీ ఎండ్ మాత్రం వైతో అవ్వాలి. సో, ఈ వేలో చేయొచ్చు. సో, ఇవన్నీ వైతో ఎండ్ అయ్యే నేమ్స్. ఈ వేలో అయినా చేయొచ్చు లేదా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి చేయాలంటే ఎలా అయితే స్టార్ట్‌కి మనం ఈ పవర్ సింబల్ యూజ్ చేస్తామో ఎండింగ్‌కి కూడా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌లో ఒక సింబల్ ఉంటది. అదొచ్చేసరికి డాలర్ సింబల్. సో, అదెలా యూజ్ చేయాలంటే నేమ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ తర్వాత వై ఇక్కడ డాలర్ మనకి. దట్స్ ఇట్. ఇదైనా ఒకటే. ఇలానే మనకి ఇందాక ప్రీవియస్‌గా నేమ్ షుడ్స్ ఆహ్, ఎండ్ విత్ ఏబీసీ అన్నామనుకోండి. సో, ఇక్కడ మనం ఏబీసీ. సో, ఏబీసీతో ఎండ్ అయ్యే నేమ్స్ ఇవే. ఓకే. ఇక్కడ వైతో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలంటే ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి. ఇక్కడ కొన్ని పేర్లు చూద్దాం మనం. సో, సన్‌తో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలనుకోండి. ఎస్ఓఎన్‌తో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలంటే ఇక్కడ జస్ట్ మనం ఎస్ఓఎన్ అని పెడితే సరిపోతుంది.
సన్‌తో ఎండ్ అయ్యే నేమ్స్. ఇలా మనకి డాలర్ సింబల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఎండింగ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తాం. ఎండ్స్ విత్ దిస్ అంటే మనం ఇది యూజ్ చేయాలి. ఎండ్స్ విత్ ఏ టు ఎం అని అనుకోండి. నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ఎనీథింగ్ బట్ ఎండ్ మాత్రం ఏ నుంచి ఎం లెటర్ వరకు ఏదో ఒక దాంతో అవ్వాలంటే మనకి ఇక్కడ స్టార్ట్స్ విత్ ఏ టు ఎం అంటే పవర్ యూజ్ చేసి చేస్తాం. ఇలా పవర్ యూజ్ చేసి ఏ టు ఎం తో స్టార్ట్ అయ్యే నేమ్స్ అంటే ఇలా యూజ్ చేస్తాం మనం. ఓకే. ఎండ్స్ విత్ ఏ టు ఎం అంటే ఈ పవర్ బదులు ఇక్కడ మనం డాలర్ యూజ్ చేయాలి. సి ఏ టు ఎంతో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఇవి. ఎండ్ అయ్యే నేమ్స్ ఇవి. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వైల్డ్ కార్డ్స్. సో, ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి రీప్లేస్‌మెంట్ ఆఫ్ లైక్. లైక్ అనేది గూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే మైఎస్‌క్యూఎల్ సర్వర్‌లో ఆ లైక్ అనేవి సపోర్ట్ చేయట్లేదు. సో, ఇన్ ప్లేస్ ఆఫ్ లైక్ వి కెన్ యూజ్ దిస్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. స్టార్టింగ్ అంటే పవర్ యూజ్ చేయాలి. ఎండింగ్ అంటే ఇది యూజ్ చేయాలి. మిగతా అంతా మనకి సిమిలర్ టు లైక్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ వైల్డ్ కార్డ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.